గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏదైతే గాజుల రామవరంలో హైడ్రా కూల్చివేతలు అయితే కంటిన్యూస్గా చేపట్టడం జరిగింది. పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు నిర్మించుకున్నారో ఇది గవర్నమెంట్ స్థలం ఖాళీ చేయాలంటూ కూడా వారందరినీ కూడా అక్కడి నుంచి వెకేట్ చేసి మూవ్ చేయడం జరిగింది. సో దీనిపై కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు. సో ఆయనతో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాని గాజుల రామవరంలో జరిగిన హైడ్రా కూల్చివేతల గురించి ఏం చెప్తున్నారు? ఏదైతే కూల్చేశారో దాన్ని కాపాడమని చెప్తా ఉన్నాం. దాన్ని ఇమీడియట్గా మీరు ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్ ఫినిషింగ్ వేసిన దాన్ని కొంతమంది గుండాలు దాన్ని తొలగించారు కాబట్టి తొలగించినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం. దాన్ని కాపాడేసి మాకు సంబంధించినటువంటి బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవ్వమంటున్నాం, కొన్ని పార్కులు ఇవ్వమంటున్నాం. ఈ రకంగా కాపాడమని చెప్తా ఉన్నాం. దాంట్లోనే రంగనాథన్ కలిసేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. కలెక్టర్ను కలిసాం, ఆర్డీఓని కలిసాం, అందరం కలిసాం. మీ సహకారం ఉండండి. మీరు చేసినటువంటి ఫినిషింగ్ని తొలగించారు కాబట్టి అది ప్రజలకు సంబంధించినటువంటి ఫినిషింగ్ కాబట్టి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారని అడిగాం. దాన్ని ఖచ్చితంగా నేను న్యాయస్థానంలో పోరాడి దాన్ని యాక్షన్ ఇస్తామని చెప్పాడు. సో ఉన్నపలంగా అక్కడ ఇళ్ళన్నీ కూడా కూల్చేయడం జరిగింది. వారందరూ కూడా రోడ్డు పాలన అయ్యారు. సో వారికి ఎలాంటి ఆదరవు చూపిస్తూ ఉంటారు? ఏమన్నా డబుల్ బెడ్రూమ్లు కల్పించే అవకాశం ఉందా, లేకపోతే అలాగే ఉంటారు వాళ్ళు బయట? చెప్పాం, ఎవరైతే మీరు 290 మందిని కూల్చేశారో వాళ్ళు అక్కడనే ఇండ్లు కట్టించే విధంగా ఇటువంటి పెద్ద భూస్వాములు కట్టుకున్నాం. వీళ్ళందరినీ అక్కడ తొలగించి నిరుపేదలంటువంటి వాళ్ళని నా ఇల్లు కట్టియండి. ఎందుకంటే మాకు ఇండ్లు పక్కకున్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేవు, గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ఉంది. 307 ఎకరాల ల్యాండ్ ఈ రోజున కబ్జాకు గురవుతూ ఉంది. లాంచ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పేరు మీద. అన్యాయంగా నిరుపేదలు మళ్ళీ కొనే అవకాశాలు ఉన్నాయి. కొనకుండా చేయాలి అంటే ఇన్స్పెక్షన్ చేసి చుట్టుముట్టు ఫినిషింగ్ అనేది మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ప్రజలకు అంకితం చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోమని చెప్పాం. మొన్న ఏవైతే నివాసము ఉండని ఇల్లుని కూల్చేస్తామని చెప్పి ఆ రోజు కూల్చారు. సో తర్వాత రోజు కూడా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వడం జరిగింది. ఉన్న ఇల్లు అన్నీ కూడా కూల్చేస్తామంటాను. సో వారికి కూడా ఇప్పుడు కూల్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆపుతారు కూల్చివేతలు? ఇంకా కూలవడం అనేది ప్రజలకు ఉన్నటువంటి ఇళ్ళను గురిస్తూ ఊకునే ప్రసక్తి ఉండదు. ఆ రోజు సడన్గా వచ్చి కూలగొడితే ఎవరు తెలియకుండా వచ్చారు కాబట్టి ఈసారి నిరుపేదల ఇళ్ళ మీదకి వస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు అంగనాథ్ గారు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు కూల్చివేతల గురించి ఏం స్పందించారు? ఏం సానుకూలంగా రెస్పాన్స్ చేశారు? 200 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుతాను. దాని తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్ ఇప్పించుకుంటారా, లేకపోతే మీరు పార్కులు ఇప్పించుకుంటారా, ముఖ్యమంత్రితో డిస్కస్ చేయండి. ఆ ల్యాండ్ నేను కాపాడి నేను ప్రజలకు అంకితం చేస్తానని చెప్పాడు. రైట్, ఇది ఏదైతే మాధవన్ కిషోరావు గారు మాట్లాడుతూ ఏదైతే అందులో నష్టపోయిన వారు ఎవరైతే ఉన్నారో గాజుల రామవరంలో కూల్చివేతల్లో నష్టపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేలా పోరాడతాం. ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా ఏదైతే ఉందో సర్వే నెంబర్ 307లో ఏదైతే ఉందో 300 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ కొంతమంది బీఆర్ఎస్ నాయకుల హయాంలో కొంతమంది ఆ ల్యాండ్ని నాలా ఏదో కొంచెం ఫండ్లా కట్టేసి దాన్ని కొంచెం రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేసుకొని దాన్ని తిరిగి ప్రజలు కొంతమందికి అమాయకులకు అమ్మడం జరిగింది. సో వారు తెలియక అక్కడ ఇల్లు కట్టుకున్నారు. సో కంప్లీట్గా రంగనాథ్ గారు చెప్పేది ఏంటంటే అది కంప్లీట్గా గవర్నమెంట్ స్థలం, ఎవరికి పేరు మీద పట్టా లేదు, ఎవరికి ఇవ్వబోయే లేదు అంటూ కూడా ఆ రంగనాథ్ గారు దాన్ని హైడ్రా కూల్చివేతలు కంప్లీట్గా తీసుకోవడం జరిగింది. సో దానిపై ముందు ఇంక తర్వాత కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి, అవి కూడా కూల్చొద్దు, ఆ ప్రజలకు న్యాయం చేయాలంటూ కూడా మాధవన్ కృష్ణారావు గారు మాట్లాడడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. కెమెరా గణేష్తో పవన్ వాయిదేవ్ RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.